హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఎంకే వుడ్ పాలిషింగ్. మీరు కనుక మన ఛానల్ కొత్తగా వచ్చి ఉంటే మాత్రం ఒక లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల, లైక్ చేయడం వల్ల మనకి కొద్దిగా సపోర్ట్ పెరుగుతుంది. మనం ఇంకా వీడియోని కంటిన్యూ చేద్దాం. చలో ఫ్రెండ్స్, ఇది మనకి ప్రాజెక్టు హోటల్. ఇది హోటల్లో అటాచ్ డోర్. ఇది అట్లాంటి లార్జ్ అంటే డోర్. ఇది స్క్రాపింగ్ అది చేసుకున్నాము. ఈరోజు ఈ వర్క్లో మీరు ఎఫెక్ట్స్ ఎలా మిక్స్ చేసుకోవాలి, ఎఫెక్ట్స్ వేసుకోవడం చూపిస్తాను నేను. ఎఫెక్ట్స్ వేసుకోవడం వల్ల బాగుంటుంది. ఎందుకండి ఇది ఎఫెక్ట్స్ ఏషియన్ పెయింట్స్ ది ఎఫెక్ట్స్. పేర్లు తిరగేసి కనబడుతున్నట్టు, కెమెరాలు రివర్స్ కనబడుతున్నాయి ఎఫెక్ట్స్. ఈ ఎఫెక్ట్స్ వేయడం వల్ల మనకి ప్లస్ ఏంటంటే వుడ్ వాటర్ ప్రూఫ్ అంటారు కదా, వాటర్ ప్రూఫ్ అవుతుంది వుడ్. మనకి వర్షానికి తడిసినా సరే ఏం అవ్వకుండా ఉంటుంది. చెమ్మ లోపలికి వెళ్ళవద్దు ఈ ఎఫెక్ట్స్ అనేది. ఏమండి, టింబర్ కోట్ 1:1 రేషియోలో వేసుకోవాలి. ఇది సమానంగా వేసుకోవాలి. మీకు గుర్తుగా కావాలనుకుంటే ఏదైనా సరే ఒక గ్లాస్ ఒకటి గుర్తుగా పెట్టుకోవడం బెటర్. అంటే ఫస్ట్ టైం కలుపుతున్నాను ఎవరైనా, ఇక బాటిల్ తీసుకున్నాను. బాటిల్లోని 1:1 రేషియో. ఇది ½ లీటర్ అయితే అది ½ లీటరు, ఆర్డినరీ ½ లీటరు, కేజీకి ½ లీటరు కలుపుకోవాలి. మనకి కొద్దిగా పలచగా కావాలి అని అనుకున్నాం అనుకోండి, కొద్దిగా టెండర్ వేసుకోవచ్చు. మరీ ఎక్కువ వేసుకోకూడదు టెండరు, కొంచెం వేసుకోవాలి అంతే. వేసుకోమన్నారు కదా, మరి టెండర్ వేస్తే ఎక్కువ వస్తుంది కదా అనేసి ఎక్కువ వంపకూడదు, కొద్దిగా వేసుకోవాలి. వేసుకోవడం వల్ల మనకి ఇది ఏంటంటే కొద్దిగా రాయిలాగా పట్టేస్తుంది. ఇది బేస్ కోట్ వేయడం వల్ల మనం ఫస్ట్ కోట్ పాలిష్ వేస్తాం కదా, అలాగే ఈ ఎఫెక్ట్స్ వేసుకోవడమే, పాలిష్ వేయకుండా. బేస్ కోట్ బాగుంటుంది. ఇది మీకు కానీ వీడియో కానీ నచ్చి ఉంటే మాత్రం లైక్ చేయండి ఫ్రెండ్స్, కొంచెం సపోర్ట్ చేయండి. మనకి సబ్స్క్రైబర్స్, నాన్ సబ్స్క్రైబర్స్ ఎక్కువ మంది చూస్తున్నారు. చూసిన వాళ్ళందరూ కొద్దిగా లైక్ చేయండి ఫ్రెండ్స్. మీకు నా వీడియో కొంచెమైనా ఇన్ఫర్మేషన్గా ఉన్నది అని అనిపిస్తే మాత్రం లైక్ చేసి కామెంట్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఉంటాను, బాయ్ బాయ్. మనకి ఇది అప్లై చేయడానికి క్లాత్ అయినా పర్లేదు, బ్రష్ అయినా పర్లేదు. మ్యాక్సిమం స్ప్రే మెషిన్ ఉంటున్నదంటే మాత్రం స్ప్రే మెషిన్తో కొట్టించుకోండి. ఇప్పుడు దీనికి స్ప్రే మెషిన్ లేదు, అందుకని బ్రష్తో వేసేస్తున్నాం. బ్రష్తో వేసినా సరే జాడలు రాకుండా వేయాలి. క్లాత్తో అనుకో పర్లేదు, జాడలు రావు. బ్రష్తో వేస్తే కొద్దిగా మెస్సల్లోకి వాటిలోకి డిజైన్ అయితే ఉంటాయి కదా, వాటిలోకి వెళ్తూ ఉంటుంది. మీరు ఖచ్చితంగా పాలిష్ వర్క్ చేయించుకుంటున్నారంటే, అది డోర్ అవుట్ సైడ్ ఉన్నదంటే వర్షానికి తడుస్తుందని మీకు అనిపించింది అని అంటే మాత్రం ఖచ్చితంగా ఎఫెక్ట్స్ మాత్రం ఖచ్చితంగా వేయించుకోండి. అది పియూ పాలిష్ అయినా సరే, మామూలు హ్యాండ్ పాలిష్ చేయించుకుంటున్నప్పుడైనా సరే ఎఫెక్ట్స్ మాత్రం ఖచ్చితంగా వేయించుకోండి. మీ పాలిష్ మేకర్ని అడగండి ఎఫెక్ట్స్ ఏ బాబు అనేసి. ఆ స్వామికి 2000 ఎక్స్ట్రా ఇచ్చారనుకోండి, ఆ స్వామి తెచ్చేస్తాడు. ఈ ఎఫెక్ట్స్ దగ్గర మాత్రం అసలు చేయకుండా సరే ఎఫెక్ట్స్ వేయించుకున్నారంటే మాత్రం డోర్ చాలా బాగుంటుంది, వాటర్ ప్రూఫ్. మీరు నమ్మచ్చు ఇది వాటర్ ప్రూఫ్ అనేసి. ఈ వీడియో కానీ నచ్చితే కానీ లైక్ చేయండి. ఉంటాను, బాయ్ బాయ్. ఈ వీడియో పెట్టే ఫ్రెండ్స్.